శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అరచేతిలోనే అదృష్టం మొత్తం దాగి ఉంటుంది. అరచేతిని బట్టి సంపూర్ణమైన భవిష్యత్తు సులభంగా తెలుసుకోవచ్చు. అయితే అరచేతిలో ఎవరికైనా మౌన్స్ అనేవి ఉంటాయి. ఆ మౌన్స్ ఎత్తుగా ఉండాలి, అప్పుడే అదృష్టం బాగా కలిసి వస్తుంది. మౌన్స్ అంటే ఏంటంటే వేళ్ల కింద ఉన్న భాగాలను మౌన్స్ అంటారు. ఇవి ఎత్తుగా ఉంటే గనక తొందరగా అదృష్టం వస్తుంది. ఇవి పల్లంగా ఉంటే గనక అదృష్టం ఆలస్యంగా వస్తుంది. ఈ మౌంట్స్ అనేవి పెరగాలంటే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా సూర్యోదయం తర్వాత ఉదయం 8 గంటల్లోపు అరచేతులకు కొద్దిగా నువ్వుల నూనె రాసుకొని ఒక 2-3 నిమిషాలు సూర్యుడికి ఇలా చూపించి ఆ తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులు చేసినట్లయితే అరచేతిలో ఈ మౌంట్స్ అనేవి బాగా పెరుగుతాయి. అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే అరచేయి రంగును బట్టి కూడా అదృష్టం ఆధారపడి ఉంటుంది. కొంతమందికి అరచేయి గులాబీ రంగులో ఉంటుంది, వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అరచేయి గులాబీ రంగులో కాకుండా వేరే రంగులో ఉంటే అదృష్టం కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. అయితే అరచేతిలో ప్రధానంగా గ్రహస్థానాలు అనేవి మనం తెలుసుకోవచ్చు. చూపుడు వేలు క్రింద భాగాన్ని గురుస్థానం అంటారు, అంటే నవగ్రహాల్లో గురువుకు సంబంధించింది. మధ్యవేలు క్రింది భాగాన్ని శని స్థానం అంటారు, అంటే శనిగ్రహానికి సంబంధించింది. ఉంగరం వేలు కింది భాగాన్ని రవి స్థానం అంటారు, సూర్యగ్రహానికి సంబంధించింది. చిటికెన వేలు క్రింది భాగాన్ని బుధ స్థానం అంటారు, అంటే బుధగ్రహానికి సంబంధించింది. బొటన వేలు క్రింది భాగాన్ని శుక్ర స్థానం అంటారు, అంటే శుక్రగ్రహానికి సంబంధించింది. దాంతోపాటు బొటన వేలి క్రింది భాగం బుధ స్థానానికి బాగా కిందకొస్తే దీన్ని చంద్రస్థానం అంటారు, నవగ్రహాల్లో చంద్రుడికి సంబంధించింది. అలాగే కుజుడికి అరచేతిలో 2 స్థానాలు ఇచ్చారు. చూపుడు వేలు కింద గురుస్థానం, ఆ గురుస్థానానికి కింద ఉన్న స్థానాన్ని కుజస్థానం అంటారు, కుజావన్ అంటారు. అలాగే చిటికెన వేలు క్రింద భాగం బుధస్థానం, చిటికెన వేలుకి బాగా క్రింద భాగం చంద్రస్థానం. ఈ బుధస్థానము చంద్రస్థానం మధ్య భాగంలో ఉన్న స్థానాన్ని కుజస్థానం అంటారు, దీన్ని కుజాటు అంటారు. అంటే అరచేతిలో కుజావన్ కుజాటు అని 2 ఉంటాయి. అలాగే అరచేతికి సరిగ్గా మధ్య భాగాన్ని రాహుస్థానం అంటారు, అంటే రాహుగ్రహానికి సంబంధించింది. అరచేయి మణికట్టు స్థానాన్ని కేతు స్థానం అంటారు, అంటే కేతుగ్రహానికి సంబంధించింది. అందుకే అరచేతిలోనే నవగ్రహాలు మొత్తం ఉంటాయి. అయితే అరచేతిలో కొన్ని అద్భుతమైనటువంటి గుర్తులు ప్రత్యేకమైన అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఎవరికైనా అరచేతిలో చతురస్రం స్క్వేర్ ఉంటే మంచిది, ట్రయాంగిల్ ఉంటే మంచిది, అలాగే త్రిశూలం గుర్తుంటే మంచిది. ఈ గుర్తుల్లో ఏ ఉన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. సహజంగా అరచేతిలో ఎవరికైనా సరే ఎక్కడైనా సరే స్క్వేర్ గుర్తుంటే అది ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఒక వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో లక్షాధికారి కోటీశ్వరుడు అవుతాడో లేదో అరచేతిలో స్క్వేర్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలు క్రింద భాగం, దీన్ని రవిస్థానం అంటారు. ఈ రవిస్థానంలో ఎవరికైనా స్క్వేర్ గుర్తు చతురస్రం ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నా సరే జీవితంలో ఖచ్చితంగా లక్షాధికారులు కానీ కోటీశ్వరులు కానీ అయ్యే అవకాశం ఉంటుందని హస్త సాముద్రికంలో చెప్పారు. ఆడవాళ్ళైతే ఎడం చేయి చూసుకోండి, మగవాళ్ళైతే కుడి చేయి చూసుకోండి. ఉంగరపు వేలు కింద స్క్వేర్ గుర్తు ఉందా, చతురస్రం ఉందా, ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా జీవితంలో ధనవంతులు అవుతారు. అలాగే రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవులు రావాలన్నా, ఉద్యోగంలో టాప్ పొజిషన్ కంపెనీ CEO అవ్వాలన్నా, పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో అంటే సినిమా స్టార్లు, డాక్టర్లు, పొలిటీషియన్స్ ఇలా పబ్లిక్ సెక్టార్లో చక్రం తిప్పాలన్నా, గవర్నమెంట్ సెక్టార్లో చక్రం తిప్పాలన్నా, 100 మందిలో ఒకడిగా టాప్ పొజిషన్లో ఉండాలన్నా అరచేతిలో సాలమన్ రేఖ ఉందో లేదో చూసుకోండి. పామిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ లైన్ సాలమన్ లైన్. ఈ సాలమన్ రేఖ అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుంది, సెమీ సర్కిల్ ఆకారంలో అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అది ఎక్కడ ఉండాలి? చూపుడు వేలు క్రింద భాగంలో ఉండాలి, అంటే గురుస్థానంలో ఉండాలి. ఎవరైనా సరే మగవాళ్ళైతే కుడి చేయి చూసుకోండి, ఆడవాళ్ళైతే ఎడం చేయి చూసుకోండి. మీకు చూపుడు వేలు కింద గురుస్థానంలో సెమీ సర్కిల్ అర్ధచంద్రాకారం ఉంటే ఖచ్చితంగా మీరు పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో 100 మందిలో గుర్తింపు పొందుతారు. మీరు లీడర్స్గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. జనాకర్షణ ప్రజాకర్షణ బ్రహ్మాండంగా పొందుతారు. అలాగే అరచేతిలో చాలా ప్రదేశాల్లో కత్తెర గుర్తుండటం మంచిది కాదు, కానీ ఒక్క ప్రదేశంలో మాత్రం కత్తెర గుర్తుంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది.
వైఫ్ అయినా హస్బెండ్ అయినా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటారు. ఆ ఒక్క ప్రదేశం ఎక్కడంటే చూపుడు వేలు క్రింది భాగం. అంటే చూపుడు వేలు కింద గురుస్థానంలో మాత్రం క్రాస్ గుర్తు, కత్తెర గుర్తు, ఇంటూ గుర్తుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ పార్ట్నరు సక్సెస్ కి సహకరిస్తుంది. మ్యారిటల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కత్తెర గుర్తుంటే లైఫ్ పార్ట్నర్ వల్ల బెనిఫిట్. సాలమన్ రేఖ అర్ధచంద్రాకారం ఉంటే జనాకర్షణ. అలాగే ఇంకా అరచేతిలో ఎవరికైనా సరే చూసుకున్నప్పుడు బొటన వేలి దగ్గర ఒక కన్ను ఆకారం ఉంటే చాలా మంచిది. ఐ సింబల్, బొటన వేలి మీద ఐ సింబల్ ఉంటే దాన్ని వడ్ల గింజ రేఖ అంటారు. వాళ్ళకి జీవితంలో తినటానికి ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితం చివరి వరకు హాయిగా తినటానికి లోటు ఉండదు, ఉండటానికి లోటు ఉండదు. ఒకవేళ బొటన వేలి మీద ఈ వడ్ల గింజ ఆకారం, కన్ను ఆకారం లేకపోతే మాత్రం వాళ్ళు కష్టంతో జీవితంలో ధనం సంపాదించుకోవాల్సి వస్తుందని పామిస్ట్రీలో చెప్పడం జరిగింది. ఇలా కొన్ని సింబల్స్ బట్టి సంపూర్ణంగా మన భవిష్యత్తు ప్రిడిక్షన్ తెలుసుకోవచ్చు. అలాగే అరచేతిలో మణికట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ మణికట్టు దగ్గర అందరికీ కొన్ని లైన్స్ ఉంటాయి, వీటిని కంకణ రేఖలు అంటారు. ఈ మణికట్టు దగ్గర అందరికీ హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. అయితే ఈ హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి 3 ఉంటాయి, కొంతమందికి 4 ఉంటాయి. చాలా అరుదుగా 4, 5 ఉంటాయి. ఎందుకంటే 2 రేఖలు ఉంటే సామాన్యం లైఫ్, 3 రేఖలు ఉంటే లైఫ్ బాగుంటుంది, 3 కన్నా ఎక్కువ రేఖలు ఉంటే అద్భుతం అని చెప్పుకోవాలి. అందుకే లైఫ్ లో బాగా టాప్ పొజిషన్ లో సక్సెస్ అయిన వాళ్ళని ఎవరినైనా సరే ఈ మణికట్టు దగ్గర చూస్తే వాళ్ళకి 4 రేఖలు కానీ 5 రేఖలు కానీ కనిపిస్తూ ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మణికట్టు రేఖలు, మణిబంధన రేఖలు అంటారు. ఈ మణికట్టు దగ్గర ఉన్నటువంటి ఈ అడ్డు గీతలలో మొదటి గీత అనేది స్ట్రైట్ గా ఉండాలి. కొంతమంది మగవాళ్లలో గాని కొంతమంది ఆడవాళ్లలో గాని ఈ మొదటి అడ్డు గీత అనేది ధనుస్సు ఆకారంలో వంపు తిరిగి ఉంటుంది, విల్లులాగా ఉంటుంది. అరచేయి మధ్యలోకి వంపు తిరిగినట్టు ఉంటుంది. అలా వంపు తిరిగినట్టుంటే మాత్రం ఆడవాళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకైతే జననేంద్రియాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా పోషకాహారాన్ని స్వీకరించాలని ఖచ్చితంగా హస్త సాముద్రికంలో చెప్పడం జరిగింది. అలాగే అరచేతిలో అందరికీ కూడా ప్రధానంగా 3 లేదా 4 గీతలు ఉంటాయి. అందరికీ తెలుసు ఆయుష్ రేఖ, ధనరేఖ, బుద్ధిరేఖ, ఆత్మరేఖ అని 4 రేఖలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే వివాహ గీత అని ఇంకొక రేఖ కూడా ఉంటుంది. అసలు పెళ్లిళ్ళు ఆలస్యం అవటం కానీ, తొందరగా అవటం కానీ, డైవర్సులు రావటం కానీ అవన్నీ కూడా ఈ మ్యారేజ్ లైన్ బట్టి చెప్పచ్చు. ఆ మ్యారేజ్ లైన్ ఎక్కడ ఉంటుందంటే చిటికెన వేలు క్రింది భాగంలో ఉంటుంది. చిటికెన వేలు కింద ఒక స్మాల్ హారిజాంటల్ లైన్ ఉంటుంది, దాన్ని మ్యారేజ్ లైన్ అంటారు. ఆ స్మాల్ హారిజాంటల్ లైన్ ఎలా ఉంది, అదేమన్నా చీలిక వచ్చిందా? చీలిక వస్తే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది, విడిపోయే అవకాశం ఉంటుంది. చీలిక రాకపోతే కనుక మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. ఆ చిన్న హారిజాంటల్ లైన్ చిటికెన వేలు కింద, ఈ చిటికెన వేలు స్టార్టింగ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనే దాన్ని బట్టి పెళ్లి అవటం కూడా ఉంటుంది. ఆ చిటికెన వేలు కింద ఉన్న స్మాల్ హారిజాంటల్ లైన్ అనేది ఆ వేలు పై భాగం నుంచి కానీ క్రింద భాగం నుంచి కానీ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనే దాన్ని బట్టే పెళ్లి ఎప్పుడు అవుతుందనే తెలుస్తుంది. ఆ డిస్టెన్స్లు గనక ఎక్కువ ఉంటే పెళ్లి ఆలస్యం అవుతుంది, డిస్టెన్స్ తక్కువ ఉంటే పెళ్లి తొందరగా అవుతుంది. కొంతమంది మాత్రం అరచేతిలో భార్యాభర్తలు కలిసి ఉంటారా విడిపోతారా అనేది చూపుడు వేలు కింద చూస్తూ ఉంటారు. అలా చూపుడు వేలు కింద చూడకూడదు, దాన్ని బట్టి ఉండదు. చిటికెన వేలు కిందే భార్యాభర్తలు కలిసి ఉంటారా లేదా అనేది మొత్తం కూడా తెలుస్తుంది. ఒక మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడా, లేకపోతే పైకి ఒకలా ఉంటాడా, లోపల ఒకలా ఉంటాడా అనేది మైండ్ లైన్ బట్టి తెలుసుకోవచ్చు. బుద్ధిరేఖ అంటారు. ఆ బుద్ధిరేఖ అనేది చూపుడు వేలు దగ్గర ప్రారంభం అవుతుంది. స్ట్రైట్ గా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్, వంపు తిరిగి ఉంటే మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తూ ఉంటారు. ఇలా పామిస్ట్రీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే స్వాతి మ్యాగజైన్ లో ప్రతి వారము కూడా జీవన రేఖ అనే పేరుతో ఒక సీరియల్ లాగా మే 1వ తేదీ నుంచి ప్రసారం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ సీరియల్ తప్పకుండా చదవండి. ఎందుకంటే నేను జీవన రేఖ అనే పేరుతో స్వాతి మ్యాగజైన్ లో హస్త సాముద్రికం గురించి అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా, అరటిపండు నోట్లో వలిచి పెట్టే విధంగా రాయటం జరుగుతోంది. మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. కాబట్టి అందరూ కూడా ప్రతి వారం స్వాతి మ్యాగజైన్ కొనుక్కొని
అందులో జీవన రేఖ అని రాసినటువంటి ఆ పామిస్ట్రీకి సంబంధించిన ఆర్టికల్ చదువుకోండి. అందులో చాలా ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా ప్రతి రేఖ గురించి, ప్రతి గుర్తు గురించి, భవిష్యత్తు గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అది చదువుకొని ప్రతి ఒక్కరూ కూడా పామిస్ట్రీలో ఎక్స్పర్ట్స్ అయిపోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.